తర్లుపాడులోని సచివాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పంచాయతీ వికసిత్ భారత్ జీ రామ్జీ అనే కార్యక్రమం పంచాయతీ కార్యదర్శి సుభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు 125 పని దినాలు కల్పించడం ద్వారా ఉపాధి భద్రతతో పాటు శుభ్రత కార్యక్రమాల అమలుతో గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ప్రతి గ్రామ పంచాయతీ స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల భాగస్వామ్యంతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ రమణి, ఆర్ఐ శ్రీ చరణ్, వీఆర్ఓ ముస్తాన్, సర్పంచ్ పల్లెపోగు వరాలు, ఉప సర్పంచ్ వెన్నె సత్యనారాయణ రెడ్డి, జనసేన నాయకులు వెలుగు కాశీరావు, వెలుగు సిసి లక్ష్మయ్య, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎంజీఎన్ఆర్ఈస్ అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు పేరు మార్చి బీబీజీ రామ్జీ అనే నామకరణంతో గతంలో 100 రోజులు పని కల్పించే విషయాన్ని ఇప్పుడు 120 కల్పించడం అందరూ కూడా దీని యొక్క ఉపయోగాలని అర్థం చేసుకొని మీరు లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామంలో ఈ మన చెత్త రిక్షాలు అయితేనేమి ట్రాక్టర్ తిరుగుతుంది, అందరూ కూడా మీ యొక్క చెత్తని ఆ ట్రాక్టర్లోనే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేగాని రోడ్ల పక్కన ఈ పేడ దెబ్బలు మరియు చెత్త కుప్పలు ఎక్కడ వేయొద్దు. అట్లాంటి వేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా గతంలో వేసుంటే దాన్ని వెంటనే SWBCకి తరలించడం జరుగుతుంది. ఇక్కడే మనకి ఊరి పక్కనే SWBC ఉంది. దాన్ని పూర్తి నిర్వహణలోకి తీసుకొచ్చి దాన్ని మీ యొక్క సహాయ సహకారాలతో ఈ వర్మీ ఏర్పాటు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంటి దగ్గరే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మా గ్రీన్ అంబాసిడర్లకి అప్పగించేసినందుగా తెలియజేస్తూ, అలాగే గ్రామాన్ని స్వచ్ఛ సంక్రాంతికి భాగంగా ఈ 5 రోజులు విస్తృతంగా మనం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించి మన పంచాయతీ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని, ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన తర్లుపాడు గ్రామ పంచాయతీని మన జిల్లాలోనే మార్కాపురం జిల్లాలోనే ప్రధాన స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.